దుబాయ్లో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు అబుదాబి ఛాంబర్ చైర్మన్ G42 సీఈఓతో సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సీఎం అమరావతి కొత్త అవకాశాలకు ఇన్నోవేషన్కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. అదేవిధంగా విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అయితే త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు చెప్పారు. అదేవిధంగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే దేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ADNOC ఆసక్తి చూపించింది. ఏపీలో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలని ముఖ్యమంత్రి వారికి వివరించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ముఖ్యంగా పెట్రోకెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు చంద్రబాబు.